శ్రీ సరస్వతి శిశు మందిర్ సదాశివపేట పాఠశాలలో ఎడ్యుకేషనల్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సదాశివపేట ఎంఆర్ఓ సరస్వతి మరియు ఎంఈఓ అంజయ్య, స్థానిక మున్సిపల్ కమిషనర్ ఉషారాణి గారు పాల్గొని ఈ కార్యక్రమం వలన విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీయడం జరుగుతుందని, ఇది విద్యార్థి దశ నుండి ప్రారంభం కావాలని తెలిపారు. మల్లికార్జున గారు, ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ గారు పాల్గొని ఆర్యభట్ట, నరకుడు మొదలగు వారు భారతదేశంలో పుట్టిన వారు మనందరం కూడా వారిలా గొప్పవారి కావాలని, చిన్న స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలని కోరారు. సరస్వతి విద్యా పోట పతకమూరి శ్రీనివాస్ గారు జాతీయ విద్యా విధానంలో బడి అంటే భయంతో కాదు, ఆనందంతో రావాలి, బొమ్మలతో, ఆటలతో, పాటలతో నేర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు అంబ్రద్ రచ్చప్ప, కార్యదర్శి సరాఫ్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తాటికొండ వైద్యనాథ్ గారు, కోశాధికారి బరాడి తిరుపతి రాజేష్, విద్యుత్ సమితి వెంకట్రావు మరియు పోషకులు, విద్యార్థులు వారి వారి తల్లి విద్యాలకు సంబంధించిన ప్రదర్శనలు ఇచ్చారు. ఆచార్యులు బృందం మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తమ్మిలి సంగమేశ్వర్ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనకు తెలిసిందే. మనం ప్రపంచవ్యాప్తంగా మేధావులను చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నా కానీ ఏదైతే ఉన్నత స్థానంలో ఉన్న సీఈఓలు అందరూ ప్రపంచ ఇంగ్లాండ్లో, అమెరికాలో ఎక్కడున్నా కానీ వాళ్ళంతా భారతీయులే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇక్కడ మన విజ్ఞానం అలాంటిది. కాబట్టి ఇంకా మన పూర్వకాలం నుంచి కూడా మన విజ్ఞానం అనేది ఎంతో అభివృద్ధి చెంది ఉంది. కానీ ఇంకా కొంచెం మనం వాటిని సానబట్టవలసిన అవసరం ఉంది. అలాంటి ఈ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకి ప్రోత్సహించినట్లయితే ఒక మంచి సమాజ సేవకులుగా తయారవుతారు. ఇలా తయారు చేసినందుకు ప్రిన్సిపాల్ గారికి మరియు ఉపాధ్యాయులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే విద్యార్థులందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నమస్కారం. మనకి ఈరోజు ఈ పాఠశాలలో సైన్స్ మేళా కార్యక్రమం ప్రారంభించిన, అలాగే నిర్వహించబోతున్న పాఠశాల యాజమాన్యానికి నా అభినందనలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులందరికీ, విద్యార్థుల కృషి వెనక ఉన్న టీచర్స్కి, పేరెంట్స్కి అందరికీ కూడా నా అభినందనలు. మనకి ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో సైన్స్ ఫేర్ జరుపుకుంటాం. అలాగే ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాం. సివి రామన్ గారి రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు మనం ఆ రోజు జరుపుకుంటాం. సో ప్రాథమిక స్థాయి స్కూల్ అయినా కూడా ఈ స్కూల్లో సైన్స్ మేళా నిర్వహించడం అభినందనీయం సార్. జనరల్గా మనం హై స్కూల్స్లో చూస్తుంటాం, హై స్కూల్స్లో, కాలేజెస్లో చూస్తుంటాము. చిన్నపిల్లల్ని కూడా మీరు ఎంకరేజ్ చేసి చిన్నపిల్లలతో కార్యక్రమం నిర్వహింపజేయడం నాకు బాగుంది. పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. డైలీ ఓన్లీ బుక్ నాలెడ్జ్ కాకుండా వాళ్ళకి చుట్టూ పరిసరాన్ని కూడా వాళ్ళు పరిశీలించగలుగుతారు. సో ఎప్పటి నుంచో కూడా విలువని అందించడంలో సరస్వతి విద్యాలయాలు ముందుంటాయి, పిల్లలతో పొడిన విద్యను అందించడంలో. సో అలాగే మంచి విద్యార్థుల్ని తయారు చేసి సమాజానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని శరీరం వికాసం చెందాలి, శరీరం వృద్ధి చెందాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, శరీరం దృఢంగా ఉండాలి, శరీరం అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకోగలిగి ఉండాలి. ఎండ, వాన, చలి వీటన్నిటిలో తట్టుకుని ఉండాలి. సో ఇది ఎప్పుడవుతుంది? ఈ శరీరం అటువంటి ఆ విధంగా ఎప్పుడు తయారవుతుంది? శారీరక వ్యాయామం చేయాలి. ఊరికే మొబైల్ చూస్తున్నో, టీవీ చూస్తున్నా శరీరం దృఢంగా కాదు, లేదా దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటే కాదు. ఎప్పటికీ మైదానంలో ఆటలు ఆడాలి, వ్యాయామం చేయాలి, దడ్డీలు తీయాలి, బస్కీలు తీయాలి. స్వామి వివేకానందుడు కూడా చెప్పాడు, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. బలమే జీవనము, బలహీనమే మరణము. కాబట్టి ఆ ఇనుప కంటలు, ఉక్కు నరాలు, వజ్రతుల్యమైన మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది?
అది ప్రతిరోజు మైదానంలో ఆటలాడడం ద్వారా, దండీలు తీయడం ద్వారా, బస్కీలు చేయడం ద్వారా ఈ శరీరము ఉక్కులాగా తయారవుతుంది. బలహీనమైన శరీరాలు ఉండకూడదు. ఈరోజు చాలా మంది ఒకటేమో వ్యాయామం లేదు, రెండోది ఫుడ్, జంక్ ఫుడ్ అవి ఇవి తినడం వల్ల, కురుకురేలు, పిజ్జాలు, బర్గర్లు తినడం వల్ల ఒబేసిటీ. మన దగ్గర అందరూ మంచిగా స్లిమ్గా ఉన్నారు, కానీ వేరే పాఠశాలకు వెళ్తే నేను బయట చూస్తుంటే చిన్నప్పుడే ఇంత లావైపోయి నడవలేక ఆయాసపడుతూ ఉంటుంటారు పిల్లలు. సో కారణం ఏంటి? తినడము, చేయాల్సిన పనులు చేయకపోవడం. కాబట్టి ఇక్కడ శారీరక నేర్పిస్తాం, మనం శారీరక వ్యాయామం చేస్తాము, ఆటలాడిస్తాము, రోజు కూడా సూర్య నమస్కారాలు చేపిస్తాము. వీటన్నిటి ద్వారా శారీరక దారిద్ర్యము. చదువు అంటే ఇది కూడా శరీర వికాసం కూడా చదువులో భాగమే, ఇది లేదు కాదు. చదువు అంటే కేవలం పుస్తకాల్లో ఉండేదే కాదు, ఇదంతా కూడా చదువులో భాగమే. అలాగే ప్రాణమయ కోశ వికాసము, రెండో కోశం. 5 పంచకోశాల్లో రెండోది ప్రాణమయ కోశం, అంటే ప్రాణశక్తి. మనందరి లోపల కూడా పంచ ప్రాణాలు ఉంటాయి. పాన, అపాన, ఉదాన, వ్యాన, సమాన. అందరు కూడా పూజలు చేసేటప్పుడు మంత్రాలు చదువుతూ అంటుంటాడు స్వామి, ఓం ఉదానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని చెప్పేసి. అంటే భగవంతుడికి కూడా ఈ పంచ ప్రాణాలు, ఎవరైనా చనిపోతే పోయి పంచ ప్రాణాలు పోయి అంటుంటారు. కాబట్టి మన లోపల పంచ ప్రాణాలు ఉంటాయి. సో ఈ పంచ ప్రాణాలన్నీ కూడా క్రియాశీలంగా ఉండాలి. ఇది అంత క్రియాశీలంగా ఉంటే మనిషి అంత ఉత్సాహంగా, అంత చురుగ్గా పనిచేస్తాడు.